ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. ఉదయకాల సమయంలో అందరూ లేచారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని ఆరాధిస్తుంటున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ డిసెంబర్ నెల 2వ దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలా? ప్రియమైన దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు నీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, నీ పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నా, నీ ఆలోచన విధంగా ఏ విధంగా ఉంటున్నా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు దేవునికి మొరపెట్టాలి. నీవు దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడే దేవుడు ఒక నూతన ద్వారాలు తెరుస్తాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఈరోజు దేవునితో నడుస్తుంటున్నావా? సమయము నీవెవరికి ఎక్కువ ఇస్తుంటున్నావు? నీ విలువైన సమయాన్ని దేవునితో గడుపుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో నీ సమయము ఎవరితో మాట్లాడుచున్నావు? ఎవరితో ఇస్తుంటున్నావు? దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించుదును. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక అతడు దీర్ఘాయుష్యత నేను నింపుదని అంటున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. నా నామం ఎరిగిన వాడు కనుక నా అతని దీర్ఘాయుష్యత నింపేదని అంటున్నాడు దేవుడు. తప్పించదని అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినాడు కనుక నేను అతన్ని తప్పించదనే దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించుచున్నావా? ఈరోజు దేవునితో నువ్వు నడుస్తుంటున్నావా? కానీ దేవుడు నీతో అంటున్నాడు, ఈరోజు నీ సమస్యలను చూసినంత కాలం నీ బ్రతుకు అంతే ఉంటుంది. నీ పరిస్థితులు చూచినంత బ్రతుకు కాలము నీ బ్రతుకు అంతే ఉంటుంది. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో ఆయన దూతలు కూడా నీతో ఉంచుతాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచుకుంటావో ఆయన సన్నిధి దూత నీకు తోడుగా ఉంటుందట. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉంటున్నావు? ఎందుకు దేవునితో మాట్లాడలేని స్థితిలో ఉంటున్నావు? యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు ఇకనైనా మారు మనసు పొందు, ఇకనైనా పాపపు జీవితం విడిచిపెట్టుమని దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. మనము దేవుని విడిచిపెట్టినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు దేవుడు మనందరి కొరకు. కలలు శిలలో ఆ కొరణాల దెబ్బలతో ఆ శిల్వ బలియాగమైనాడు దేవుడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుడిని. ఎందుకు సమస్యలని నువ్వు కృంగిపోతున్నావు? కృంగిపోకు, దేవుని స్తుతించు. దేవుని స్తుతించట మంచిదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుని మహిమపరచు. ఉదయకాల సమయంలో 4 గంటలకు లేవు, 5 గంటలకు లేవు, దేవుని స్తుతించు. నీ చింత యావత్తు ఆయన మీద మోపం అంటున్నాడు. ఆయన తీరుస్తా అంటున్నాడు. నువ్వు దేవునికి మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాడు దేవుడు. చక్కని ఆలోచన చెప్తాడు దేవుడు. మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు తీసుకోకు. నీకేదైతే అవసరంతో దేవుణ్ణి అడుగు, ప్రతీది కూడా ఇస్తాడు. గర్భఫలం లేదా, ఉద్యోగం లేదా, అప్పులైన సమస్యను బట్టి బాధపడుతుంటున్నావా?
ప్రతి సమస్యను బట్టి దేవుని ఎత్తిపట్టు, దేవుని స్తుతించు. దేవుడు ఒక నూతన ద్వారాలు తెరవబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన జీవితం కలిగించు, కుటుంబ ప్రార్థన జీవితం కలిగి ఉండండి. నీకు ఎన్ని బాధలు, నిందలు, అవమానాలు ఎదురైనా దేవానికి స్తోత్రమని నీ నోటితో దేవుని స్తుతించు. నీ జీవితంలో గొప్ప మేలు జరగబోతున్నది. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విన్నారు కదా, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదనని, అతను నన్ను నామం మెరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పించదనని, విడిపించదనని అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సమృద్ధి గల దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ వాగ్దానంతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచినందుకు వందనాలు అయ్యా. మేము నడవలసిన త్రోవలు మాకు నడిపించే దినము అయ్యా. నీతో మేము ప్రారంభిస్తున్నాం. నీ వాక్యముతో మాట్లాడి మమ్మల్ని బలపరచు, నీ రాకడికి స్థిరపరచు. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపంలో క్షమించి నీ రక్తంలో కడుగు అయ్యా. నీ బిడ్డలుగా స్వీకరించు అయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమించి కృప చూపించి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు తెలియజేస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రం చెల్లిస్తూ ఎంతమంది ఈ వాక్యం విని అయ్యా సరిచేయబడ్డారో ప్రతి ఒక్కరిని దర్శించి కృప చూపించి బలపరచు, నీ రాకడికి సిద్ధపరచుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.